అసదుద్దీన్ ఓవైసీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పై బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత ఈసీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని కంప్లైంట్ చేశారు. అలాగే ప్రధాని మోదీపై అసదుద్దీన్ ఓవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు మాధవిలత. గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారి మీద 2 కన్విక్టెడ్ క్రిమినల్ కేసెస్ ఉండడం, అది వాళ్ళ అఫిడవిట్లో వాళ్ళు చూపించకపోవడం చాలా నేరమైన విషయం అని మనందరికీ తెలుసు. కాబట్టి దీని గురించి మేము ఆర్ఓ గారికి చాలా స్ట్రాంగ్గా కంప్లైంట్ దాఖలా చేశాం. మేము ఇదే కాకుండా అసదుద్దీన్ ఓవైసీ వారు పదే పదే ప్రధానమంత్రి గారిని ఇతను ఒక హిట్లర్ వారసుడిలాగా ప్రవర్తించడం, ముస్లింలందరినీ హిట్లర్ ఏ విధంగా అయితే జ్యూస్ని హతమార్చాడో ఆ విధంగా హతమారుస్తాడు అంటూ ఆయన మీద లేనిపోని నేరాలు వేయడం అనేది చాలా భయంకరమైన ఒక నేరారోపణ.